నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఏదైతే జనవరి 22 తారీఖున అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ జరిగిందో భారతదేశ రాష్ట్ర ప్రజలందరూ కూడాను దీన్ని ఆహ్వానించారు. భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను రామనామ స్మరణ చేస్తూ తరించారని చెప్పుకోవచ్చు. సో ఈ తరుణంలోనే కేటీఆర్ ఒక సంచలనమైన కామెంట్ చేశారు. సార్, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అలాగే మాజీ ఎమ్మెల్యే రఘునందన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయి బీఆర్ఎస్ని క్లోజ్ చేయాలని చూస్తున్నాయని చెప్పారు. కానీ సిద్ధాంతాల పరంగా మీ ఇద్దరు వేరువేరే, ఎట్లా చూస్తారు దీన్ని? సో భారత రాష్ట్ర సమితిని మేము క్లోజ్ చేయాల్సిన అవసరమో ఇంకొకరు క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజం భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి తెలంగాణ ప్రజలతో సంబంధం లేదు, పేగుబంధం లేదు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి ఇంటికి పంపించినారు. సో ఇప్పుడు వాళ్ళు అంటారు మీకు మాకు తేడా ఎంత, 1.85% అని చెప్పి అవాకులు చవాకులు వెళ్తున్న మీరు, అయ్యా కేటీఆర్ నువ్వు ఫస్ట్ టైం గెలిచినప్పుడు గెలిచింది 171 కోట్లతోటి గెలిచినావు, ఒక్కోటితోటి గెలిచినా డెమోక్రసీలో గెలిచిరనే చెప్తారు. మాకు 1.85% డిఫరెన్స్ వచ్చింది అంటే సగం సీట్లు వచ్చినాయా మీకు ఏమన్నా? రాలేదు కదా. కాబట్టి ఈ మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్స్ చేయకండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కొల్యూటెడ్ అనేది ప్రపంచమంతా తెలుసు. 2004 దగ్గర నుంచి మొదలుకొంటే మొన్నటి రాష్ట్రపతి ఎన్నికల దాకా మీరిద్దరూ ఎప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు. కాబట్టి సిద్ధాంత వైరుధ్యాలుండి ఒకరు తూర్పు అయితే ఒకరు పడమరైన బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని కథం చేస్తాయి. రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి కాలుస్తాం. మేమెందుకు కాలుస్తాం? మాకేం అవసరం? మిమ్మల్ని మీరు కాల్చుకున్నారు. బావను బామ్మర్ది కాల్చిండు, బామ్మర్దిని బావ కాల్చిండు, చెల్లె పోయి మీ ఇద్దరిని పుట్టి ముంచేసింది. మీరు కొట్టుకొని చావక మధ్యలో మా మీద ఎందుకు ఏడుస్తారు? భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోటి బాజాబ్తా పొత్తు పెట్టుకొని అఫీషియల్గా పోటీ చేస్తాం తప్ప మీలాగా తప్పుడు విధానాలు మా సిద్ధాంతం కాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ప్రధానంగా వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటంటే, ఖచ్చితంగా పార్టీలో సముచిత స్థానం ఎవరైతే కార్యకర్తలున్నారో ఉద్యమ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ సముచిత స్థానం ఇప్పుడు కల్పిస్తారన్నారు. అంటే గత 20 ఏళ్ళ నుంచి కూడాను ఇది లేదనుకోవచ్చా? అదే 20 ఏళ్ళ నుంచి మేము చేయలేకపోయినాం. శంకరమ్మను కనీసం ఎమ్మెల్సీ చేయలేకపోయినాం. 10 ఏళ్ళు మేము ఆమెను మోసం చేసినాం, అమరవీరులను మోసం చేసినాం. ఆఖరికి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసేటప్పుడు సాయంత్రం దొంగ లీకులు ఇచ్చినాం, శంకరమ్మను ఎమ్మెల్సీగా ప్రకటించినాం, గవర్నర్ గారికి పేరు పంపించినాం, గన్మెన్లను ఇచ్చినామని ఇంత నీచానికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. అసలు మీ పార్టీయే ఇంత నీచంగా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా 20 సంవత్సరాల్లో మేము తప్పు చేసినామని మీరు పైసల అహంకారంతో కట్టినటువంటి కొత్త అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి బామర్దులు ఇద్దరు చెంపలేసుకొని మా వల్ల తప్పు జరిగిందని ముక్కునాలకు రాసి ఇప్పటికైనా 17 పార్లమెంట్ సీట్లు అమ్ముకోకుండా పైసలున్న వాళ్ళకి ఆ సీట్లను దారాదత్తం చేయకుండా కార్యకర్తలకు ఇచ్చి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిన్న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ గురించి ప్రపంచంలో ఉన్న దేశాలందరూ ప్రజలందరూ కూడా, మన భారతీయులు కాకుండాను ప్రపంచంలో ఉన్న దేశాల ప్రజలందరూ కూడాను ఆహ్వానించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మాత్రం బాయ్కాట్ చేసింది దీని పరిస్థితి. సో నిన్న జరిగిన ప్రాణ ప్రతిష్ఠ గురించి ఏం చెప్తారు? సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి కూడా మైనార్టీల కోసమే పనిచేస్తుంది. అది రామ మందిరం అప్పుడు కాదు, సోమనాథ్ దేవాలయ నిర్మాణానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఏం చేసిరో మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ స్టాండ్స్ విత్ ఆల్వేస్ ఓన్లీ మైనారిటీస్. హిందూ హక్కుల కోసం, మెజారిటీ ప్రజల హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతలేరు. కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. చాలామంది విశ్లేషకులు కానివ్వండి, కొన్ని రాజకీయ పార్టీలు దీన్ని మతపరంగానే చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి దేశంలో చూసుకున్నట్లయితే కొంతమంది సినీ ప్రముఖులకు అందిన ఆహ్వానం రాష్ట్రపతి గారికి ఎందుకు అందలేదు అని కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏమంటారు దీన్ని మీరు రామ మందిర నిర్మాణ ట్రస్ట్ పెద్దలను అడిగితే బాగుంటుంది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని. ఆ కార్యక్రమం నిర్వహించింది అక్కడ రామ మందిర నిర్మాణం చేయడానికి ఏర్పాటైనటువంటి ఒక ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ఆహ్వానాలు వచ్చినాయి. అదే ట్రస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానాలు పంపించింది. అదే ట్రస్ట్ వీరికి సిపిఎం పార్టీ వాళ్ళకు కూడా ఆహ్వానాలు పంపించింది. అందుకని మీరు వారిని అడిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.